నాయకులు మిత్రులు చిలక మధుసూదన్ రెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ గారికి, బీజేపీ నాయకులు ఇంకా చంద్ర గారికి, ఇతర నాయకులకి, కార్యక్రమంలో పాల్గొంటున్న ఆర్పీ రిసోర్స్ పర్సన్లకి, అక్క చెల్లెలందరికీ నమస్కారం. ఇదేదో మీటింగ్లు కాదు, మీ అందరికీ ఒక ట్యాబ్లు డిస్ట్రిబ్యూషన్ కోసం పెట్టిన కార్యక్రమం. మరి పెద్దగా ప్రసంగాలు అవసరం లేదు. ముఖ్యంగా ఈ కొన్ని సంవత్సరాలుగా మీరు ఆర్పీలుగా స్వయం సహాయక బృందాల్ని సమన్వయం చేసుకుంటూ, ఆ గ్రూపులో ఉంటున్న సభ్యులను సమన్వయం చేసుకుంటూ, మీ జీవనాధారాన్ని, ఉపాధిని కల్పించుకుంటూ సమాజంలో ఒక ముఖ్యమైన సమాజ నిర్మాణంలో ఒక ముఖ్యమైన పాత్రను సోదరిమణులంతా పోషిస్తున్నారు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మూవ్మెంట్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోనే దానికి ప్రాధాన్యతనిచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఒక గుర్తింపును తెచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించిన మన రాష్ట్రము, కేరళ, ఒడిశాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చాలా పటిష్టంగా ఉన్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో 5,10,000 కోట్లు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద గాని లేదా అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ కింద గాని, అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 5,10,000 కోట్లు మంజూరైతే దాంట్లో 1,45,000 కోట్లు కేవలం ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ల పాత్ర ఎంత ప్రధానంగా ఉంది, మీరందరూ దాంట్లో పోషిస్తున్న పాత్ర, భూమిక ఎంత ప్రధానమైంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే గతంలో మీకు తెలుసు అనేక అవకతవకలు జరిగేవి. ప్రధానంగా గత 5 సంవత్సరాలు ఏ రకంగా జరిగాయో మనకు అందరికీ తెలుసు. వస్తున్న ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల్ని దొంగ లెక్కలు చూపించేసి స్వాహా చేసేవాళ్ళు. అయితే అటువంటి పరిస్థితులు మనీ రాకుండా ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. కానీ మళ్లీ పునరావృతం కాకుండా మరింత పారదర్శకంగా చేయడం కోసం మహిళా ఆకాశం యాప్ను తీసుకొచ్చి మనం చేస్తున్న దైనందిక కార్యక్రమాలు, ఇస్తున్న లోన్లు, ఇవన్నీ కూడా వాటిలో ఇవాళ డిజిటల్ ప్రపంచం మారిపోతా ఉంది. మీరందరి చేతుల్లో కూడా మొబైల్ ఫోన్లు ఉన్నాయి, మీ అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇవాళ మీరందరూ కూడా వాట్సాప్లు చేస్తున్నారు. గతంలో ఎంత సమస్య ఉండేది, ఏదైనా ఒక పేజీ పంపాలంటే ఫ్యాక్స్ దగ్గరికి వెళ్లి ఫ్యాక్స్ మిషన్ చేయాల్సి వచ్చింది. ఇవాళ ఈ టెక్నాలజీలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని దీంట్లో కూడా మరింత పారదర్శకంగా పనిచేస్తూ సేవల్ని మరింత విస్తృతంగా అందించాల్సిన బాధ్యత ఉంది. తద్వారా మన జీవితాల్లో మనమే మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈ యాప్ ని మీరందరూ కూడా మహిళా ఆకాశం వస్తున్న యాప్ ని ఈ టెక్నాలజీని పారదర్శకంగా వాడడానికి ఉపయోగిస్తారని భావిస్తున్నాను. ఇంట్లో లేవు కదా, ఆర్పీలుగా బయట ఎక్కువ తిరుగుతున్నాం కదా, ఎక్కువ మీటింగులు ఉంటున్నాయి కదా, ఇంట్లో చూడాల్సిన కార్తీక దీపం, మేఘ సందేశం సీరియల్ ట్యాబ్ ఇచ్చినా కదా, ట్యాబ్ లో చూసుకుందామని అనుకోకుండా ట్యాబ్ లో మళ్ళీ అక్కడికి ఆ సీరియల్ ఓపెన్ చేసి ట్యాబ్లలో చూడకండి. యూట్యూబ్ ఓపెన్ చేసి యాప్ లో ఉండరు, ట్యాబ్ లో ఉంటాయి. లేదా అమ్మా చాలా జాగ్రత్త పడ్డారు. అయితే ప్రభుత్వం తెలుసు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇస్తే మళ్ళీ దాంట్లో ఈ సీరియల్ చూస్తారు, మళ్ళా ఏడుస్తారు కూర్చొని. దాంట్లో అత్తను కోడలు వేడిచ్చి, ఆడబడుచుని వదిన వేడిచ్చి, ఆమెను వేడిచ్చి, ఆ సమస్యలన్నీ, వాళ్ళు పడుతున్న సమస్యలన్నీ మనకు చుట్టి మనం ఏడ్చేలాగా చేసి ఆ ప్రభావం మనం ఇంటికి వచ్చిన భర్త మీద, మొగుడి మీద చూపించి, పిల్లల మీద చూపించి, ఈ సమస్యలన్నీ లేకుండా, ఈ సమస్యలు ఉంటాయి కాబట్టి అందుకని పూర్తిగా తీసేసినట్టున్నారు. ఏదైనా మీరు అలా చెయ్యరని నేను భావిస్తున్నా, చెయ్యరు కూడా నాకు తెలుసు. ధర్మవరం మా మహిళా శక్తి ఎటువంటిదో తెలుసు కాబట్టి చేయరు. అయితే దీన్ని సమర్థవంతంగా వాడుకోవాల్సిందిగా మీ అందరికి కోరుకుంటూ, ఇవాళ ఇక్కడ 1:30కి రావాల్సిన వాళ్ళం చాలా ఆలస్యంగా వచ్చాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వార్డులలో ఇంటింటికి వెళ్తున్నాం, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, వాటిని అవకాశం ఉన్న చోట అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అధికారులను, సీనియర్ అధికారులకు కూడా తీసుకెళ్తున్నాం కాబట్టి లేని వాటిని నోట్ చేసుకుని తర్వాత వాటిని పరిష్కారం చేయడానికి, అంటే స్వల్పకాలిక సమస్యలు ఏమన్నా ఉంటే వెంటనే తీర్చగలిగినవి, దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. సడన్ గా మా వీధికి రోడ్డు కావాలంటే అర్ధరాత్రి రాదు. వేరేది ఏమైనా పెన్షన్ పెట్టించాలంటే పెట్టించేయగలం, రోడ్డు కావాలంటే కొంచెం సమయం పడుతుంది దానికంతా. కాబట్టి అటువంటివన్నీ గుర్తిస్తున్నాం. ప్రధానంగా నీటి సమస్యలు ఉంటున్నాయి, కరెంటు సమస్యల కారణంగా నీటి సమస్యలు ఉన్నాయి, లోడ్ ఎక్కువ అయిపోతోంది. కాబట్టి వీటిని గుర్తించి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకుని ఆ సమస్యల పరిష్కారం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమాల్లో ఉండడం కారణంగా ఇక్కడికి రావాల్సింది. ఇప్పుడే
2 గంటలకు చేయాల్సిన భోజనం 1:30కి చేయాల్సిన భోజనం ఇప్పుడే చేసి బయటకు వచ్చాం. కాబట్టి అలా సాగుతా ఉంది. కాబట్టి ఆలస్యానికి మిమ్మల్ని అందరినీ వేచి ఉండేలాగా చేసినందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మనము ట్యాబ్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. ధన్యవాదాలు.